మొత్తంగా గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే ఇటు ఖమ్మం జిల్లా గాని ఇటు వరంగల్ గాని భారీ నష్టంతో బాధితులందరూ కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ ప్రెజెంట్ తెలంగాణ స్టేట్ లో ఉంది. ప్రస్తుతం వరంగల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, వరంగల్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బాధితులకి సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి ప్రభుత్వం నుంచి? గాయత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజులు చూసినటువంటి వర్షంతో కూడా జనజీవనం అంతా అతలాకుతలంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రధానంగా మహబూబాద్ జిల్లా, ములుగు జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ములుగు జిల్లాలో మొత్తం మేడారం తాడ్వాయి రూట్లో పెద్ద ఎత్తున 500 ఎకరాల్లో మొత్తం ఆ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ సంబంధించినటువంటి ఆ వృక్షాలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సుడిగాలి వచ్చింది, ఎట్లా ఈ 500 ఎకరాల భారీ వృక్షాలు కూలిపోయాయంటే కూడా ఈరోజు అటవీ శాఖ సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షించి అక్కడ మంత్రి సీతక్క ఆదేశాలతో ఏం జరిగిందో కూడా పూర్తిగా స్థానిక అధికారులతో వివరాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. 38 ఏళ్ల సర్వీస్లో మేము ఎప్పుడు చూడలేదు ఇలా మొత్తం 500 ఎకరాల్లో భారీ వృక్షాలని నేల కూరినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో తాడ్వాయి రూట్లో ఇటువంటి పరిస్థితి తలెత్తుకుంటే మహబూబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంలో 2 ట్రాక్లు కొట్టుకుపోయినాయి. 2 ట్రాక్లకు సంబంధించి కూడా 2 రోజుల పాటు విద్యుత్ శాఖ, రైల్వే శాఖ సంబంధించిన అధికారులు అక్కడ పనులు కొనసాగించి 36 గంటల్లోనే తలపూసల దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర వచ్చి ఇంటికి రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఆ పనులన్నీ పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించి కొద్దిసేపటి క్రితమే కేసముద్రంలో మొన్న ఆగిపోయినటువంటి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ను అక్కడి నుంచి వరంగల్కు పంపించిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం విజయవాడ, హైదరాబాద్ నుంచి ట్రైన్ రాకపోకలు కొనసాగించేందుకు రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు మరిపేడ కురువి రోడ్డు కూడా వేగంగానే మరమ్మతుల పనులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో పురుషోత్తంగూడి బ్రిడ్జి దగ్గర మొత్తం కొట్టుకుపోయి మహబూబాద్ ఖమ్మం రోడ్డు అంతా కూడా రాకపోకలకు మొత్తం తీవ్ర అంతరాయం ఏర్పడి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ జిల్లా గార్ల మండలం కావచ్చు, ఇటు పెద్ద చెరువు కావచ్చు, బయ్యారం పెద్ద చెరువు కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహించడంతో మొత్తం గ్రామాలకు అనేక రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఇటు కటాక్షపూర్ కూడా మత్తడి పోస్తూ ములుగు జిల్లాకు వెళ్ళేటువంటి వాహనాలు ఛత్తీస్గఢ్ ప్రధాన రహదారిగా చెప్తారు. రహదారి కూడా మొత్తం ఒక వెహికల్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు అన్నిటి కూడా అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజులు కురిసినటువంటి వర్షాలతో తండాలు కావచ్చు అనేక గ్రామాలకు మొత్తం రోడ్లన్నీ తెగిపోయి చెరువులు, కుంటలన్నీ కూడా మత్తడి దునికి అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సీతారాం తండాకు సంబంధించి నిన్ననే మహబూబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పురుషోత్తంగూడి దగ్గర బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులను కావచ్చు, సీతారాం దగ్గర నుండి వరద ముంపు ప్రాంతాన్ని బాధితులతో వాళ్ళతో మాట్లాడి వాళ్లకు నష్టపరిహారం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మహబూబాద్ కలెక్టరేట్కు సీఎం కావచ్చు మిగతా మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని ఒక రివ్యూ కొనసాగించి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతుంది, ఇంకా సహాయక చర్యలు కొనసాగింపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మహబూబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నష్ట నివారణ చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందంటూ కూడా అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో చర్యల పరిస్థితి ఏ విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ కావచ్చు మిగతా అధికారులంతా కూడా గ్రామాల వైపు, తండాల వైపు అంతా వెళుతూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేస్తూ మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కూడా మహబూబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ములుగు జిల్లాలో అలానే ఎడతెరిపి కురుస్తుంది. కొంచెం వరంగల్ టౌన్, వరంగల్ జిల్లా గమనిస్తే కొంత వర్షం తెరిపించిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి వరంగల్ జిల్లాలో ఎటువంటి వర్షం కొట్టలేదు. మహబూబాద్ జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో ఉదయం నుంచి నాన్ స్టాప్గా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలకు సంబంధించి కావచ్చు, కొంత ఆర్టీసీ బస్సు సంబంధించినటువంటి అన్ని కూడా ఇంకా స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సాయంత్రం కల్లా రైల్వే సంబంధించినటువంటి అధికారులు రైళ్లు రాకపోకలు కొనసాగించేందుకు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గార్ల కావచ్చు, బయ్యారం పెద్ద చెరువు మొత్తం మత్తడి పోస్తు దిగడంతో కూడా అటువైపు నుంచి రాకపోకలు మొత్తం పోలీసు అధికారులు నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామాలలో, తండాలలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, గ్రామ స్థాయికి సంబంధించినటువంటి ఆ పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తప్పకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి తండావాసులను అందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే శిథిలాల భవనాల కింద కావచ్చు, ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉంటారో వారందరూ
వారందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు, మిగతా ఆ కలెక్టర్కి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి నష్టం జరిగినట్టు కూడా ఒక నివేదికను తయారు చేస్తూ తప్పకుండా నివేదిక తీసుకొస్తే సీఎం కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి అందిస్తే తండాలలో కావచ్చు, గ్రామాలలో ఎటువంటి పరిస్థితులు వారన్నీ కూడా మరొక గ్రామానికి మార్చే విధంగా కావచ్చు, ఎక్కడైతే నష్టం జరిగిందో, ఎక్కడైతే చెరువులు, కుంటలు, పంట పొలాలు ఉన్నాయో వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం మహబూబాద్ కావచ్చు, ములుగు జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదు. మహబూబాద్, ములుగు జిల్లాలో ప్రజలు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ తిరుపతి.